అడ్డాగా మారిన తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లోని జీహెచ్ఎంసీ పార్కును ఆయుర్వేదిక్ పార్కుగా మారుస్తామన్న శ్రీరామ్ వెంకటేష్. ఆకతాయిలకు, ధూమపానానికి, తాగుబోతులకు అడ్డాగా మారిన తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లోని జీహెచ్ఎంసీ పార్కును ఆయుర్వేదిక్ పార్కుగా మార్చబోతున్నట్లు నూతనంగా కాలనీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న శ్రీరామ్ వెంకటేష్ వెల్లడించారు. ఈ మేరకు తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఈ రోజు ఎన్నుకున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు కాలనీలోని పార్కు గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, ఈ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడంతో మహిళలు, యువతులు, చిన్నారులు అక్కడ నుండి నడిచి వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మద్యం సేవించడం, ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి చర్యలు అక్కడ నిత్యకృత్యంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 200 ఇళ్లకు చెందిన కాలనీవాసులు ఏకమై జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో పార్కును పూర్తిగా శుభ్రపరిచి మళ్లీ ప్రజల వినియోగానికి అనువుగా తీర్చిదిద్దారు. దీంతో పార్కు కొత్త రూపును సంతరించుకొని కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తోంది. కార్యదర్శులు మధు, మహమ్మద్ అస్లాం పాషా, కోశాధికారి వెంకట సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు జాయ్, మెర్సీతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫార్మేషన్ అయింది. దానికి ఇవాళ మేము ఇంట్రాక్షన్ కాలనీ మెంబర్స్ ది పార్క్ వాజ్ అన్యూజ్డ్ అండ్ ఇట్ వాజ్ యూజింగ్ మిస్యూజ్. అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, గంజాయి కానీ, ఇంకా వేరే వేరే విధంగా డెవలప్ లేకుండా కాలనీ మెంబర్స్ వాళ్ళు ఇక్కడి నుంచి పాస్ కావాలంటే కూడా చాలా భయంగా లేడీస్ కానీ, అమ్మాయిలు కానీ చాలా ఇచ్చేశారు. అందుకే మేము సొసైటీ ఫామ్ చేసి శ్రీరామ్ వెంకటేష్ గారు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ లేవు, మనం పార్క్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి భాష గారు ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ఒక కాలనీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. స్ట్రీట్ నెంబర్ తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. సో దానికి ఇవాళ ఇనిషియేట్ తీసుకొని కాలనీతో ఇంట్రాక్షన్ అయ్యి మేము ఇవాళ ఈ శ్రీరామ్ గారికి యాజ్ ఏ ప్రెసిడెంట్గా సార్తో మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ వెంకటేష్. మేము కూడా ఇక్కడ తార్నాక నివాసం. జస్ట్ ఇప్పుడు ఈ పార్క్తో మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికోసం సార్ వాళ్ళు, శ్రీనివాస్ సార్ కానీ, భాషా సార్ కానీ, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత సంవత్సరాల నుంచి. చాలా అసాంఘిక కార్యకలాపాలకి ఇది పార్క్ ఒక ఇదైపోయింది. సో ఫర్దర్గా మెయిన్ పార్క్ అని కాకుండా మనం దీన్ని ఆయుర్వేద పార్క్ కింద కన్వర్ట్ చేయబోతున్నాము. సార్ వాళ్ళ సజెషన్స్తోని మనం ఒక డ్రాప్ బాక్స్ కూడా ఇది అరేంజ్ చేస్తున్నాం స్ట్రీట్ నెంబర్ 3కి. కాలనీలో స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, ఎలాంటి అయినా ఇష్యూస్ ఉంటే మనం ఆ డ్రాప్ బాక్స్లో ఆ లెటర్ వేస్తాము. మంత్లీ వన్స్ అయితే సాల్వ్ అయినా ఇష్యూస్తో న్యూస్ లెటర్ మనం ఇంటింటికి పంపించడం జరుగుతుంది. పార్క్ వర్క్ ఈరోజు మనం పెయింట్ వర్క్తో స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత కంప్లీట్ ఆయుర్వేద పార్క్ని దీన్ని తీర్చిదిద్దబోతున్నాము. దానికి సార్ మెయిన్ వైస్ ప్రెసిడెంట్గా మనం ఎన్నుకున్నాము అందరం కలిసి. సో సార్ శ్రీనివాస్ సార్ వైస్ ప్రెసిడెంట్. అండ్ పార్క్ విషయంలో చాలా ఫస్ట్ నుంచి ఒక ఫైటర్గా సార్, భాషా సార్ కానీ పాన్ డబ్బా తీసే విషయంలో అందరం టీంలాగా ఫామ్ చేసుకొని ఆ పాన్ డబ్బా తీయడం కానీ, తర్వాత ఇక్కడి నుంచి ఒక నాన్ స్మోకింగ్ ఏరియాని దీన్ని గ్రీన్ జోన్గా ప్రకటించడానికి సెక్రటరీగా భాషా సార్. ఎన్నుకున్నందుకు చాలా సంతోషము. నా వంతు కృషి నేను చేస్తానని శ్రీరామ్ ఇంకా భాష గారు సపోర్ట్తో మేము ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని వేసి అది ఒక డబ్బా వేసేసి అవన్నీ తీపిచ్చేసి ఇంకా ముందు కూడా చాలా ప్రోగ్రెస్ చేద్దామని మేము కాలనీ వెల్ఫేర్ కోసమే ఇవన్నీ యాక్టివిటీ చేస్తున్నాము. ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా అసోసియేషన్కి వాళ్ళు ఇన్ఫామ్ చేయొచ్చు. ఇమీడియట్లీ మాకు హెల్పింగ్ నేచర్ అని హెల్ప్ చేస్తాము. ఏ విధంగా మనం తీర్చిదిద్దామంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో అది మనకు చాలా మంచి పేరు వచ్చేటట్టు చేస్తామని ఆ భగవంతుని ఆశించి సెలవు ఇస్తాం. తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఇమీడియట్ ఫస్ట్ యాక్టివిటీ మేము చేయబోతుంది పార్క్ని ఆయుర్వేద పార్క్గా తీర్చిదిద్దబోతున్నాము.
ది బెస్ట్ పార్క్ ఇన్ సికింద్రాబాద్లో జస్ట్ ఒక 30 డేస్లో మేము చేసి చూపిస్తాము. ఫస్ట్ ఈరోజు ఇమీడియట్గా పెయింట్ వర్క్ స్టార్ట్ చేశాము. గత 20 ఏళ్ల నుంచి ఈ పార్క్ చాలా అన్యూజ్డ్గా పడి ఉంది అండ్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. ఇక్కడ ఇది ఒక స్మోకింగ్ ఏరియా లాగా, నైట్ అయితే ఒక డ్రింకింగ్ బార్ ప్లేస్ లాగా, ప్రతి ఒక్కరికి ఒక అడ్డాలాగా ఇక్కడ తయారైంది. ఈ రోజు నుంచి అలాంటి ఆకృత్యాలకు కానీ ఎలాంటివి మేము పర్మిషన్ ఇవ్వబోము. బ్యారికేడ్స్ నీట్గా పెట్టబోతున్నాము. ఇది గ్రీన్ జోన్గా ఇక్కడెక్కడ స్మోకింగ్ జరగకుండా ముందు చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే ఒక డ్రాప్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. కాలనీలో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈవెన్ మన స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆ డ్రాప్ బాక్స్లో కాలనీ నివాసులు అందులో పేపర్ వేయొచ్చు, ఒక సజెషన్ ఇవ్వచ్చు మాకు. ప్రతి నెల దీని ప్రకారంగా మేము ఒక న్యూస్ లెటర్ కూడా రిలీజ్ చేస్తాము. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇక్కడ, డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి అన్ని మీటింగ్స్ పెడుతుంటాం ప్రతి నెల. అండ్ అది కాకుండా మెయిన్ మాకు కన్సర్న్ చెట్లు ఏదైతే ఆయుర్వేద ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురల్ ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చే విధంగా మేము ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ అండి. భాష అండి, నేను స్ట్రీట్ నెంబర్ 3 తార్నాకలో ఉంటాను. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడంతా పార్క్ దగ్గర జరిగేవి. మన వెంకట గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేమంతా కలిసి, మన లాయర్ గారు అంతా కలిసి, శ్రీనివాస్ గారు కలిసి చాలా కృషితో సాధించాము. మన అసలు లేడీస్కి ఇక్కడ అక్కాచెల్లి వరకు నిలబడము, ఇక్కడ నుంచి పాస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ సార్ట్ ఆఫ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ డబ్బా వాళ్ళ తీయగలిగాము. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు శ్రీనివాస్ సార్, మన వెంకట సార్ స్టార్ట్ చేశారు. సో I hope best of luck for everybody, colony people. So we initiated the work. So thank you very much.